మేమైతే మార్కెట్ కి రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే సేమ్ మన దగ్గర జరిగే వీక్లీ మార్కెట్స్ లాగే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. బట్ పీపుల్ ఓవర్ హియర్ అండ్ ఎంత మంది వచ్చారో అదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. మిగిలినంతా కొంచెం మనలాగే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక అతను ఇక్కడ ఏం వెరైటీగా ఉంటాయంటే బట్టలు వెరైటీగా ఉంటాయని చెప్తున్నారు. ఇతను ఎవరో కాదు, మా బాబాయ్. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ కింద నుంచి వచ్చిన వాళ్ళే అంట. లైక్ వైజాగ్, విజయవాడ, ఒరిస్సా ఇలా అక్కడక్కడ వాళ్ళే. ఆ ప్లేస్ లో ఉండే వాళ్ళు ఎవరు అంతగా వ్యాపారం చేయరు. అంటే ఈ బట్టల వ్యాపారం అది. ఇక్కడ చూసారా, మాకు ఎండలో నడవడానికి కష్టంగా ఉంటే వీళ్ళు పొయ్యి దగ్గర కూర్చుని బజ్జీలు, ఇంకేంటి పొంగడాలు, జంతికలు అవన్నీ అక్కడెక్కడే వండేస్తున్నారు. టాప్ ఏం లేదు, జస్ట్ ఎండలో అలా నార్మల్ గా నుంచుని కూర్చునే వండేస్తున్నారు. ఇదైతే ఏంటో మాకు తెలీదు, దగ్గరికి వెళ్ళి సాహసం అయితే మేము చేయలేదు. మేబీ అడవి పంది అనుకుంటా. నుండి వస్తుంది. గత 70-80 సంవత్సరాల బట్టి ఈ సంత జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉండేటువంటి ఈ ప్రజలు, గిరిజన ప్రజలు అక్కడ నుండి వస్తూ ఈ కూరగాయలే కానీ బట్టలే కానీ ఉన్న అన్ని వస్తువులను కొనుక్కొని వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి విషయంలో కొనుక్కొని వాళ్ళు చవగా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అమ్మిన వాటి డబ్బులతో మళ్ళీ వాళ్ళు కొనుక్కొని వెళ్తారంట కదా. వాళ్ళు పసుపు కుంక, ఇది పసుపు తిప్పళ్ళు ఇలాంటి సరుకులు వస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు లేవు, చాలా దారుణంగా. వెరైటీగా ఏం దొరుకుతాయి అంటే మనం దిగు నుండి వచ్చిన వాళ్ళం అయితే అపరాలని, చీపురు అపరాలు అంటే ఇంచుమించు నవ దినుసులు ఉన్నాయి. నవ దినుసులలోనూ అంటే ఏంటంటే నెంబర్ 1 ఇక్కడ దొరికేవి ధాన్యం, తర్వాత సామలు, తర్వాత అంటేనేమో అలుసులు మనకి నువ్వులు ఎలా ఉంటాయి, ఇక్కడ అలుసులు అలా అన్నమాట. ఇలా అన్నింటినీ వాళ్ళు తెచ్చుకొని అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. రండి ఒకసారి మీరు రండి, మీ ఇద్దరు రండి మాట్లాడుతున్నాను. అలా కాదు, చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. పాడేరు నుంచి ఇక్కడికి 40 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పాడేరు నుండి ఇక్కడ 17. ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరం లోన్ నుండి వాళ్ళు ఈ సంతకు వస్తున్నారు. వచ్చి తీసుకుంటారు. అంతా స్టార్ట్ చేసింది ఆ రైట్ సైడ్ లో ఉండే ఒక అంకుల్. ఆ అంకుల్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంకుల్ క్వశ్చన్ అడుగుతారు, బట్ పక్కన వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరు. ఆ అంకులే ఆన్సర్ కూడా చెప్పేస్తారనమాట. బట్ ఆ అంకుల్ ఇనిషియేట్ చేయడం వల్లే మాకు వీళ్ళందరూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ అంకుల్ కి చాలా థ్యాంక్స్. మేబీ ఆ అంకుల్ ఈ వీడియో చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు, ఎందుకంటే మేమే అంకుల్ దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తాం కాబట్టి. అడవికి పండుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ సంతని తారుమార్ సంత అంటారు. అండ్ ఓల్డెన్ డేస్ లో ఇక్కడ బార్టర్ సిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగేది. అంటే మనీ మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్ గా ఉండేది కాదు. వీళ్ళకి కావాల్సిన వస్తువులు, వీళ్ళు పండించిన వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. మనీ అనేది ఉండేది కాదు. ఓల్డెన్ డేస్ లో ఎక్కడైనా అంతే అనుకోండి, బట్ దీనికోసం అయితే వీళ్ళు ఇలా చెప్పారు. వాళ్ళ షాప్ ని కూడా యూట్యూబ్ లో పెట్టి బాగా ఫేమస్ చేయమని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర కలర్ కలర్ జాకెట్స్ ఉన్నాయంట, ఇంకా అది కూడా చూపిస్తున్నారు. చూసారా, రీచ్ ఎక్కువ ఉంటాయి, మూవీస్ ఎక్కువ షూటింగ్స్ అక్కడ. ఆ తోట ఏ చెట్లు అయ్యి, అదే తోటలో ఊప్లేస్ కాదు, అదేదో ఐడియా లేదు పేరు, కానీ షూటింగ్స్ మొత్తం అక్కడ ఎవరు చూడరు, మమ్మల్ని బాగుంటది. అక్కడికి వెళ్ళండి, ఫేమస్. ఇక్కడ నుంచి పాడే నుంచి 3 km. గబ్బంగి తోటలు అండి, ఫేమస్ కదా, ఎవరికి తెలియదు కదా, మరి బాగుంటది. ప్రతి షాప్ దగ్గరికి మాట్లాడడానికి ట్రై చేసాం. ఎవరైతే కొంచెం ఇంటరాక్టివ్ గా ఉంటారో వాళ్ళతో ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళ షాప్ కి జనాలు వచ్చి కొనుక్కోడానికి వస్తున్నా మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని వెల్కమ్ చేస్తూ మాతో చాలా సరదాగా ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతున్నారు. మాకు అది చాలా నచ్చింది. మన దగ్గర వాళ్ళని బ్యాడ్ చేస్తున్నానని కాదు, ఇక్కడ ఏ షాప్ కైనా వెళ్తే సైడ్కి వెళ్ళమ్మా మాకు పని ఉంది అని చెప్పి అనే వాళ్ళే నేనైతే చాలా మట్టి చూసాను.
బట్ ఇక్కడైతే అలా ఏం లేరు, మొత్తం అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిన ప్రతి షాప్ కి మా షాప్ తీయరా, మా షాప్ కి వీడియో తీయరా అని చెప్పి వాళ్ళే ఇంకా పిలిచి మరీ వీడియో తీయించుకుంటున్నారు. ఇక్కడైతే ఇతను మా ఛానల్ పేరు అడుగుతున్నారు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్వాలిటీ కంటెంట్ అంతా ముందు ముందుకి ఇంకా బాగా అవుతుందిలేండి. స్టార్టింగ్ కదా, ఆ మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ముందు ముందుకి ఇంకా బాగుంటది. చికెన్ అది అంతంత పోగులు పెట్టి అమ్ముతున్నారు, నాకు అంతగా వెళ్ళాలనిపించలేదు. బట్ అంకుల్ పిలిచి మరి మా అన్ని షాపులు తీసావు, మా షాప్ తీవా అని చెప్పి అడిగి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అతనే కాదు, మాక్సిమం చెప్పాను కదా చాలా మంది అలాగే ఉన్నారు అక్కడ. ఇక్కడ వాళ్ళు కేజీల లెక్కన అమ్మరంట. ఆ పోగు ఉంది కదా, ఆ పోగు దాని వాటల్లా అమ్ముతారంట. కేజీలు అలా ఏముండదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అక్కడ పందిని ఒకటి వేసారు, దాన్ని వీడియో తీసుకున్నావా అని అడుగుతున్నారు. బాగానే తీసావు కానీ పెట్టకలే అమ్మా, ఎక్కువ లైక్స్ రావు అని చెప్పి వాళ్ళే సజెషన్స్ ఇచ్చేస్తున్నారు. మా పిన్ని వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాం. వీళ్ళది కూడా ఇప్పుడు మనం చూసిన స్టాల్స్ లాగే ఒక బట్టల షాప్ అన్నమాట. సో అక్కడ మేము కూర్చున్నాం. మా పిన్ని, మా బాబాయ్, మా తమ్ముడు అందరూ నుంచుని కష్టపడుతుంటే మేము కూర్చొని సోదేసుకుంటాం. మా పిన్ని పళ్ళు నూరేస్తుంది సైడ్ నుంచి. బట్ మనకేం తెలియలేనట్టు ఇంకా మేము అలా సోదేసుకుంటూనే ఉన్నాం. అదిగా చూడొచ్చు, మా పిన్ని కనిపించలేదు, మీరు బతికిపోయారు. అండ్ ఇక్కడ నేను ఏదో కళ్ళు తాగినట్టు కొంచెం స్టంట్ వేస్తున్నాను కానీ అవి కళ్ళు కాదు, జస్ట్ బటర్ మిల్క్ అంతే. సరిగ్గా షూట్ చేయలేకపోయాం కానీ ఈవిడ చాలా బాగా మాట్లాడారు. అండ్ కిందన ఒక ఆవిడ కూర్చున్నారనమాట. ఆవిడ అడిగాం ఫోటో తీసుకుందాము మన ముగ్గురం అంటే, అమ్మ నాకు సిగ్గు, నేను తీసుకుని అన్నారు. ఈ బ్లూ శారీ ఆంటీ మాత్రం చాలా బాగా తీసుకున్నారు అండ్ మాట్లాడుతున్నారు చాలా బాగా. నేను అడిగా నోసుకున్నది గోల్డేనా అంటే, గోల్డేనమ్మా, ఇదంతా గోల్డే అని చెప్తున్నారు. వాళ్ళ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, బట్ అది కూడా తెలుగే, బట్ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యాను. నేను రాగానే ఇదంతా చూసి అనుకున్నాను ఏముంటది ఇక్కడ చిరాక్ గాని, బట్ చాలా మంది చాలా బాగా మాట్లాడారు. నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంత ఎక్కువ మాట్లాడానా అనిపించింది. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాం. చలికి తట్టుకోలేక మంట వేసుకున్నాం. అండ్ వీళ్ళేమో నాకు దయ్యాల కథలు చెప్తున్నారు, అక్కడ దయ్యం ఉందని చెప్పి. మేబీ వీడియో అండ్ ఆడియో అంత స్టాండర్డ్ గా ఉండకపోవచ్చు, బట్ ఐల్ ట్రై టు ఇంప్రూవ్. మేబీ వీడియో అండ్ ఆడియో అంత స్టాండర్డ్ గా ఉండకపోవచ్చు, నేర్చుకుని చేసేదానికన్నా చేస్తూ నేర్చుకుందామని చెప్పి ఇంకా ఎలాగోలా బ్లాగ్ అయితే షూట్ చేసేసాను. చెప్పినట్టు ఏమైనా సజెషన్స్ ఉన్నా, నేను ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని మీకు అనిపించిన ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ అలా చూసి వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ గెట్ బ్యాక్ విత్ గుడ్ కంటెంట్.